ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా ఇప్పుడు ఐటీ, ఏఐ హబ్ గా మారుతున్న విశాఖపట్నంలోని గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యంత ఖరీదైన వివాదాస్పద కట్టడంగా ఉన్న రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ప్రజా ప్రయోజనాలకు, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎలా వినియోగించాలనే అంశంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం మూడోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో ప్యాలెస్ వినియోగంపై పలు కీలక ప్రతిపాదనలు చర్చించింది. అంతేకాకుండా ఈ భవనాలను ఎలా ఉపయోగించాలి దానిపై కమిటీ తల పట్టుకుంటోందని సమాచారం. రుషికొండపై నిర్మించిన భవనాలు వ్యాపార ప్రాతిపదికన కాకుండా ఒక ప్యాలెస్ లా నిర్మించారు. సాధారణంగా ఒక 5 స్టార్ హోటల్లో గదుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భారీ ప్రాంగణంలో ఉన్నవి కేవలం 12 విలాసవంతమైన సూట్లు మాత్రమే. సాధారణ హోటల్లో ఉండాల్సిన వందలాది గదులు ఇక్కడ లేకపోవడం అతి పెద్ద సమస్య. అంతేకాకుండా రుషికొండ భవనాల్లో వినియోగించిన వస్తువుల ఖరీదు మామూలుగా హోటల్లో వాడేలా లేకపోవడం వల్ల ఈ భవనాల వాడకం ఎటూ కాకుండా పోయింది. ఒక్కో బాత్రూమ్ ఫిట్టింగ్స్, కమోదులకే లక్షల రూపాయలు వెచ్చించారు. ఇప్పుడు వాటిని మార్చలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. రుషికొండపై ఉన్న ఈ కట్టడాలను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ దేశంలో ఉండే ప్రముఖ హోటల్ గ్రూపుల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తాజ్ గ్రూప్, లేలా హోటల్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్యాలెస్ ను లగ్జరీ హోటళ్లుగా మార్చేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలో ఒక చిన్న మెలిక ఉంది. కొన్ని సంస్థలు హోటల్ నిర్వహణకు అదనపు స్థలం కావాలని కోరుతుండడం ఇప్పుడు ప్రభుత్వానికి ఇదొక సవాల్గా మారింది. రుషికొండ ప్యాలెస్ ను హాస్పిటాలిటీ రంగానికి అనుసంధానిస్తే ప్రజలకు సందర్శన అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని సబ్ కమిటీ అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ఉన్న భవనాలు హోటళ్లకు పూర్తిగా అనుకూలంగా లేవని, అవసరమైతే అదనపు నిర్మాణాలపై కూడా ఆలోచన చేయాల్సి ఉంటుందని చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రుషికొండ ప్యాలెస్ చుట్టూ ఉన్న స్థలాన్ని వినియోగించుకోవడంలో పర్యావరణ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఈ ప్యాలెస్ కింద ఉన్న 9 ఎకరాల స్థలంలో 7 ఎకరాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు పరిధిలో ఉన్నాయి. సముద్రపు ఆటుపోట్ల ప్రభావం వల్ల నిబంధనల ప్రకారం ఈ 7 ఎకరాల్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేసే అవకాశం లేదు. 9 ఎకరాల్లో మిగిలిన 2 ఎకరాల్లో మాత్రమే ఏమైనా పనులు చేసే వీలు ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. సంస్థలు అడుగుతున్న అదనపు స్థలానికి ఈ 2 ఎకరాలు సరిపోతాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ పరిమితుల మధ్య ప్రాజెక్టును ఎలా ఆర్థికంగా లాభదాయకంగా మార్చాలనే దానిపై కమిటీ తల బద్దలు కొట్టుకుంటోంది. రుషికొండ ప్యాలెస్ మొత్తంగా ప్రైవేటు సంస్థలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రుషికొండలోని కొన్ని బ్లాక్లను ప్రజల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, పర్యాటకుల అవసరాల కోసం ప్రత్యేకించనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న భవనాలపై అదనంగా మరో 2 అంతస్తులు నిర్మించే అవకాశం ఉందని, దీనిపై చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రుషికొండ ప్యాలెస్ వైట్ ఎలిఫెంట్ గా మారిందని విమర్శించారు. పర్యాటక శాఖకు 7 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే రిసార్ట్స్ ను కూల్చేసి కొత్త ప్యాలెస్ నిర్మించడం వల్ల ఆదాయం కోల్పోయామని, ప్రస్తుతం కొత్త ప్యాలెస్ పై నెలకు సుమారు 25 లక్షల నిర్వహణ భారం పడుతుందని తెలిపారు. ఇదే విషయంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సబ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న భూమిలోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ప్రజలకు ఉపయోగపడేలా ఏం చేస్తే బాగుంటుందో అనే దానిపై నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రుషికొండ భవనాల వినియోగంపై వచ్చిన ప్రతిపాదనలను ఈ నెల 28న జరిగే జీవోఎం సమావేశంలో మరోసారి సమీక్షించనున్నారు. ఆ భేటీలో రుషికొండ భవనాల వినియోగంపై తుది రూపుదిద్దుకున్న ప్రతిపాదనలను 29న జరిగే రాష్ట్ర కేబినెట్ ఆమోదానికి సబ్ కమిటీ పంపనుంది. పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలన్నది సబ్ కమిటీ స్పష్టమైన అభిప్రాయంగా తెలుస్తోంది. ఒకప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టిన రుషికొండ రిసార్ట్స్ ను కూల్చేసి ఎవరికీ ఉపయోగపడని రీతిలో ప్యాలెస్ ను కట్టడం వల్ల ప్రజల సొమ్ము వృధా అయ్యిందనేది ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న మాట. ఇప్పుడు ఈ వైట్ ఎలిఫెంట్ లాంటి భవనాలను ఎలాగోలా ఆదాయ వనరుగా మార్చడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది.